అదుర్సాది ఛానల్లో వీడియోలు చూసేటప్పుడు ముందు సబ్స్క్రైబ్ చేయడం నేర్చుకో. దానితో పాటు బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. హలో ఫ్రెండ్స్, నేను మీ అదుర్సాది. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సావన దుర్గ హిల్ యొక్క విశేషాల గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. ఈ సావన దుర్గ హిల్ అనేది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే ఒక్క రాయి మొత్తం స్ట్రక్చర్గా ఫామ్ అయి ఉంటుందన్నమాట. దాన్ని ఇప్పుడు మనం అధిరోహించాలి. ఇది 2 విధాలుగా ఫామ్ అయి ఉంటుంది. కారిగుడ్డ అండ్ బిలిగుడ్డ హిల్స్ అంటారనమాట. ఇందులో ఈ ఇమేజ్లో మీకు 3 సెక్షన్లుగా డివైడ్ చేసి చూపిస్తున్నాను. కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి రాకీ సెక్షన్ వరకు ఒక సెక్షన్, రాకీ సెక్షన్ నుంచి ఫోర్ట్ వాల్ 1 వరకు, ఫోర్ట్ వాల్ నుంచి 2 వరకు, అట్లాగా సెక్షన్లుగా డివైడ్ చేసి ఈ వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కారిగుడ్డ అనేదాన్ని బ్లాక్ హిల్ అంటారు, బిలిగుడ్డ అనేదాన్ని వైట్ హిల్ అంటారు. ప్రస్తుతానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బిలిగుడ్డ ట్రెక్కింగ్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి కారిగుడ్డ ట్రెక్కింగ్ అనేది ఇక్కడ లేదనమాట. బిలిగుడ్డ ట్రెక్కింగ్ కోసం స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి మనం స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడి నుంచి రాకీ సెక్షన్ వరకు సెక్షన్ 1గా ఇక్కడ ఇందాక నేను మీకు మ్యాప్లో చూపించాను. ఈ ఫస్ట్ సెక్షన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి రాకీ సెక్షన్ వరకు 260 మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ డ్యూరేషన్ వచ్చేసి 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 రాకీ సెక్షన్ నుంచి ఫోర్ట్ వాల్ 1 వరకు అనమాట. ఇది వచ్చేసి డిస్టెన్స్ 370 మీటర్స్ వరకు మనం ట్రెక్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ డ్యూరేషన్ వచ్చేసి 20 నుంచి 25 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది. ఇక్కడ మనకు ఫోర్ట్ వాల్ అనేది ఫస్ట్ రెస్ట్ పాయింట్ అంటారు. దీన్ని రీచ్ అయ్యేటప్పుడు వైట్ కలర్లో యారో మార్క్స్ అనేది మనం చూడవచ్చు. దాని ప్రకారం డైరెక్షన్ అనేది ఎలా వెళ్ళాలనేది తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి ఫోర్ట్ వాల్ 1 నుంచి నంది టెంపుల్ వరకు వయా ఫోర్ట్ వాల్ 2 అనేది మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి 1360 మీటర్స్ ఉంటుంది. డ్యూరేషన్ అరౌండ్ 80 to 90 మినిట్స్, అంటే 1.5 hours పడుతుంది అనమాట. ఈ ట్రావెలింగ్లో మనం చాలా పాండ్స్ని, చిన్న చిన్న పాండ్స్ని చూసే అవకాశం వస్తుంది. అది యాక్చువల్గా చెప్పాలంటే పాండ్స్ కాదు, అది రెయిన్ వాటర్ అన్నమాట. ఆ హిల్స్ యొక్క మధ్యలో గుంతలుగా ఉండడం వల్ల ఆ రెయిన్ వాటర్ స్టోర్ అయిపోయి మనకు ఒక పాండ్ లాగా కనిపిస్తుంది. అక్కడ చాలా రిఫ్రెషింగ్గా మనం అవ్వచ్చు. ఈ విధంగా సెల్ఫీస్ కానీ ఆ సన్ అస్తమయ్యే టైంలో మనం ఈ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచే అసలు సినిమా కనబడుతుంది. ఎందుకంటే క్లైంబింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. మనం మోకాళ్ళ మీద అరచేతులతో చిన్న పిల్లోడు ఎలా దోగాడుతూ నడుస్తాడో ఆ విధంగా మనం ఈ హిల్ అనేది ఎక్కాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఎంతో పేషెన్స్, ఎనర్జీ అన్నీ తెచ్చుకొని మనం ఒక సర్టైన్ పాయింట్ వరకు రీచ్ అవ్వాల్సి వస్తుంది. దీనికి జాగ్రత్తలు వహించే విధంగా మీరు ట్రావెలింగ్ కోసమని పర్టికులర్గా స్పోర్ట్స్ షూస్ వేసుకోండి. అక్కడక్కడ ఏమన్నా తినాలనిపించినా కానీ మీ బ్యాగ్స్లో వాటర్ బాటిల్స్ కానీ, జ్యూసెస్, లేస్ ప్యాకెట్స్ ఇలాంటి స్నాక్స్ ఏమైనా కానీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని మీరు అక్కడికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే పైన అక్కడక్కడ దొరుకుతాయి, కానీ డబల్ రేట్లు అమ్ముతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ నుంచి అక్కడ ఒక టెంపుల్ ఎండ్లో కనిపిస్తుంది కదా, అదే నంది టెంపుల్. ఈ నంది టెంపులే మన టార్గెట్. ఫైనల్కి ఇక్కడ లాస్ట్కి రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. అందరూ ఇక్కడికి రీచ్ అవ్వలేరు. ఫొటోస్, వీడియోస్ కూడా చాలా కష్టం అవుతుందన్నమాట. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మీరు పైనుంచి ఆ వ్యూస్ అనేది మొత్తం చూడొచ్చు. పచ్చని ఫారెస్ట్స్, దాంతోపాటు మంచనబెల్లె, తిప్పకొండనహల్లి రిజర్వాయర్స్, దాంతోపాటు విలేజెస్ ఆఫ్ రామనగర అండ్ మాగాడి, వీటన్నిటిని మనం ఆ టాప్ వ్యూలోంచి ఒక్కసారిగా అన్నిటినీ కవర్ చేయొచ్చు అనమాట. రిటర్న్ చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. మీకు నిదానంగా, పేషెన్స్తో నిదానంగా ఒక్కొక్క స్టెప్ దిగుతూ వెళ్ళండి. ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ అదుర్సాది, సైనింగ్ ఆఫ్. బాయ్.